కీర్తనలు 24. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచును. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధ హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. ఆయనను ఆశ్రయించు వారు, యాకోబు దేవా నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే. గుమ్మములారా మీ తలను పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకొనుడి. మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలువదగిన వాడెవడు అని అంటున్నాడు. వ్యర్థమైన దాని నందు మనస్సు పెట్టొద్దంట. ఈ లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవబ్రహ్మం. కాబట్టి మనం ఏం చేయాలంటే నిర్దోషమైన చేతులను శుద్ధ హృదయమును కలిగి ఉండమంటున్నాడు. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.